పేదలను టార్గెట్ చేసుకుని కిడ్నీలు కొట్టేసే ముఠాలు విశాఖలో తిరుగుతున్నాయి. లక్షలు ఆశ చూపి కిడ్నీలు కొట్టేసి అమ్మేస్తున్నారు. తాజాగా మరో కిడ్నీ ర్యాకెట్తో విశాఖ నగరంలో కలకలం రేగింది. మధురవాడ ప్రాంతానికి చెందిన యమున అనే మహిళ కిడ్నీ తీసుకునేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లికి తీసుకువెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో సర్జరీ చేసి కిడ్నీ తీస్తుండగా ఆమె మృతి చెందింది. ఈ విషయం తిరుపతిలో ఉన్న భర్తకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నీ ర్యాకెట్ మరోసారి వెలుగులోకి వచ్చింది. విశాఖలో తిరుగుతున్న ఓ ముఠా ఏకంగా విశాఖ నుంచి జిల్లాలు దాటించి కిడ్నీలు అమ్మే స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేయడంపై పోలీసులు దృష్టి సారించి ముఠా సభ్యులపై ఆరా తీస్తున్నారు. కిడ్నీకి 8 లక్షలు ఇస్తామని ఆశ చూపి మధురవాడ ప్రాంతానికి చెందిన యమునను మదనపల్లి తీసుకెళ్లారు. ముఠాలో గాజువాక ప్రాంతానికి చెందిన పద్దు కీలక దళారీగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందితో ముందుగా ఒప్పందం చేసుకుని ముఠా రంగంలోకి దిగింది. యమునకు ఒప్పించి మదనపల్లికి తీసుకెళ్లగా అనుకోని రీతిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 2 ఏళ్ల క్రితం కిడ్నీ ఇస్తే 8.5 లక్షలు ఇస్తామని విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతం బాంబే కాలనీకి చెందిన డ్రైవర్ను నమ్మించారు. మళ్ళీ విశాఖలోని పెందుర్తిలోని ఒక క్లినిక్లో కిడ్నీ తీసి 2.5 లక్షలే ఇచ్చారు. డ్రైవర్కు సరైన వైద్యం అందక ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులకు జరిగినదంతా చెప్పారు. మరోసారి అదే కాలనీలో ఓ యువకుడు ఇంట్లో గొడవపడి మద్యం మత్తులో ఆరు బయట నిద్రిస్తుండగా లక్షలు ఆశ చూపి బైక్ కొనిస్తామంటూ ఎరవేసి కిడ్నీ తీసుకున్నారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ నుంచి కిడ్నీ తీసుకొని 4 లక్షలు ఇవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గత ఏడాది జూలైలో ద్వారకా స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ నెఫ్రాలజిస్ట్ 27 లక్షలకు బేరం కుదుర్చుకొని కిడ్నీ సమకూర్చకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.